వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం మ్యాథ్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేటువంటి టాపిక్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దామన్నా. సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి మనం ఒక 200 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసుకుందామండి. సో వివిధ రకాలైనటువంటి మెటీరియల్స్లో ఉన్నటువంటి ప్రతి సమ్ము సాల్వ్ చేద్దాం, ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకుందాం. సో టైం తీసుకున్నా పర్వాలేదు. సో ఒకవేళ మీకు ఆ సమ్ వచ్చినట్టుగా అనిపిస్తే స్కిప్ చేసేయండి, లేకపోతే సో ఆ సమ్ సాల్వ్ చేయండి. అంటే అనేది ఏంటంటే టైం తీసుకున్నా పర్వాలేదు, సో నేర్చుకునేటప్పుడే ప్రాపర్గా నేర్చేసుకోండి, ఓకేనా. సో మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరు కరెక్ట్ కాదు అని చెప్పేసి అడిగాడు. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఇక్కడ 4 ఆప్షన్లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంటే అందులో అర్థం 3 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఒక స్టేట్మెంట్ రాంగ్గా ఉంది. ఆ రాంగ్గా ఉన్నది ఎవరో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, 1 హ్యాజ్ ఎగ్జాక్ట్లీ 1 ఫ్యాక్టర్. ఎస్, 1కి ఒక ఫ్యాక్టరే ఉంటుంది, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అంటే 1కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్, 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నేచురల్ నెంబర్. ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, ఓకేనా. 1 అనేది ప్రతి నెంబర్కి కూడా ఫ్యాక్టరే. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబరు తనకు తానే ఫ్యాక్టర్. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే కరెక్ట్గా ఏందవుతుందని నాట్ కరెక్ట్ అనేది, సో లాస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే 3 ఆప్షన్స్ ఆల్రెడీ కరెక్ట్ అని వచ్చింది కదా. మరి ఖచ్చితంగా ఫోర్త్ వన్, 2 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. 2 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదంట. కానీ 2 అనేది ఎవరండి? ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనమాట, ఒక సరిప్రధాన సంఖ్య అంటారు. 2 ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. మరి ఎవరు ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదండి? 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. అక్కడ 1 అని ఇస్తే కరెక్ట్ స్టేట్మెంట్ అవును, ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. మరొకసారి ఏమంటున్నాడంటే, ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎవరు సరిగ్గా లేరు అని చెప్పేసి అడిగాడు. తెలుగులో కూడా చెప్పేస్తాను ఇప్పుడే. 1 హ్యాజ్ ఎగ్జాక్ట్లీ 1 ఫ్యాక్టర్. 1కి ఒకే ఒక కారణాంకం ఉంటుంది, కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ వన్, 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నేచురల్ నెంబర్. 1 అనేది ప్రతి సహజ సంఖ్యకు కారణాంకం. ఎస్, అది కూడా కరెక్టే. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య తనకు తానే కారణాంకం, అది కూడా కరెక్టే. 2 అనేది ప్రధాన సంఖ్య కాదు, కాంపోజిట్ సంఖ్య. అంటే ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా సంయుక్త సంఖ్య కాదు అని అన్నారు. కానీ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదనమాట. సో డి ఈజ్ ద అవర్ రాంగ్ స్టేట్మెంట్. మనకు రాంగ్ స్టేట్మెంట్ ఏదో అది అడిగాడు మనకు ఆన్సర్లో, ఓకేనా. ఎస్, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కానీ మనం చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. మళ్ళీ సేమే, ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి అడిగాడు. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఎస్, కరెక్ట్ స్టేట్మెంటే కదా. 2 అనేది మాత్రమే సరిప్రధాన సంఖ్య, ఓకేనా. 2 అనేది మాత్రమే సరిప్రధాన సంఖ్య. 2 అనేది మాత్రమే సరిప్రధాన సంఖ్య, అంతే కదా. సరిప్రధాన సంఖ్య 2 మాత్రమే సరిప్రధాన సంఖ్య, కరెక్ట్ స్టేట్మెంటే. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. సో 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు, అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. 1 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. అయ్యో ఇప్పుడే కదా చెప్పావు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు అని, మళ్ళీ 1కి ఎలా చెప్తున్నావు ప్రైమ్ నెంబర్ అని? ఎస్, 1 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్, చిన్న ప్రధాన సంఖ్య అంటున్నాడు. ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి ఇదే మన ఆన్సర్. ఎందుకంటే నాట్ కరెక్ట్ అని అడిగాడు, అర్థమైందా. సో 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. 2 అనేది అతి చిన్న ప్రధాన సంఖ్య అవుతుంది, ఓకేనా. సో 3 ఈజ్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఇది కరెక్టే. 3 అనేది చిన్న ప్రధాన బేసి సంఖ్య అనమాట, బేస్ సంఖ్యలో ప్రధాన సంఖ్య. యాక్చువల్గా ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకు ఎలా ఉంటాయండి? ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా వస్తూ ఉంటాయి, అండ్ సో ఆన్.
సో ఇది ఒక్కటి మాత్రమే సరిప్రధాన సంఖ్య. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. రిమైనింగ్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్సే ఎక్సెప్ట్ 2ను వదిలేస్తే. కానీ 2 కూడా ఉంది కాబట్టి అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు అని చెప్పలేము. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్ ఏ ఆడ్ నెంబర్స్. ఒక 2 అనే ఈవెన్ ప్రైమ్ నెంబర్ కూడా ఉంది. ఓకేనా? సో థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 క్వశ్చన్స్ తీసుకున్నాం ఇక్కడ చూడండి ఒకసారి. 3, 4, 5. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్. చిన్న ప్రధాన సంఖ్య ఎవరు? ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్. సో ఫస్ట్ ఆప్షన్ 1, 2, 3, 0. సో 1 అనేది ప్రైమ్ నెంబర్ కూడా కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. సో 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. సో 2 ఈజ్ అవర్ ఆన్సర్. 3 అనేది ఎవరు? స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అయితే అవుతుంది. 0కి అసలు సంబంధమే లేదు. ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడూ కూడాను 1 తర్వాతే తీసుకోవాలి. స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఎవరు? 3. ఇప్పుడే మాట్లాడేసుకున్నాం కదా. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ లెస్ దెన్ 10? 10 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 10 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎవరండి? 2, 3, 5, 7. ఎన్నివి టోటల్గా? 4 అన్నమాట. 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th వన్ అండి. 6th వన్ చూడండి. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్. కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్యల్లో చిన్నది ఎవరు? 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, మరి 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. చిన్న సంయుక్త సంఖ్య 4. ఓకేనా? 2 కన్సెక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ నోన్ యాజ్. వరుసగా వచ్చేటువంటి 2 కన్సెక్యూటివ్ అంటే వరుసగా వచ్చేయడం. ఓకేనా? ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అన్ని సుమారుగా ఆడ్ నెంబర్స్ అవుతాయి, ఒక 2 తప్పించి. ఓకేనా? వరుసగా రావడం ఏంటంటే మధ్యలో ఒకటి డిస్టర్బెన్స్ అవ్వాలి అంతే. అలాంటి వాటి ఏమవుతాయి సార్ అంటే ట్విన్ ప్రైమ్స్ అవుతాయండి. చూసుకోండి, డిఫరెన్స్ అనేది 2 ఉంటే ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. సో ఒక్కోసారి కో ప్రైమ్స్ కూడా మనం తీసుకోవచ్చు ప్రైమ్ నెంబర్స్లో. ఒకసారి మాట్లాడదాం చూడండి. సో ప్రైమ్ నెంబర్స్ ఎవరు? 2, 3, 5, 7. ఓకేనా? 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 51, 53, 50. Sorry, 51 is not a prime number. 53, 57, 61, 67. Okay na? 71, 71, 71, 71, 71, 73, 79, 83, 89, 97. ఇవి మనకి 100 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఏమన్నాడు? 2 కన్సెక్యూటివ్ అంటే వరుసగా వచ్చే ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటంటే బేస్ సంఖ్యలు, ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఇవ్వండి ఆడ్ నెంబర్స్, ఇవి ఆడే, మరి ఏమైనా ఆడేనండి. ఓకేనా? వరుసగా రావాలి. ఇది వరుసగా అంటే ఇది వరుసే, కాకపోతే మధ్యలో కొంత స్కిప్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేది ఎవరు? 9 అవ్వాలి యాక్చువల్గా. ఆడ్ నెంబర్స్ 9 వస్తుంది నెక్స్ట్. అర్థమైందా? ఆడ్ నెంబర్స్ అంటే ఎవరండి? 1, 3, 5, 7, 9, 11, 13. ఓకేనా? నెక్స్ట్ 15, 17 ఇలా వస్తాయి అన్నమాట ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు అంటాం తెలుగులో. ఓకేనా? ఆడ్ నెంబర్స్ అయితే ఇలా వస్తాయి. వరుసగా వచ్చి ఆడ్ నెంబర్స్గా తీసుకోవాలి. ఇప్పుడు వరుసగా వచ్చిన ఆడ్ నెంబర్స్ ఎవరండి? 3, 5 ఉన్నాయి, లేదా 7, 5, 7 ఉన్నది, లేదా 11, 13 ఆడ్ నెంబర్స్ వరుసగా వచ్చినవి. ఓకేనా? ఇప్పుడు 13, 17 వరుసగా వచ్చింది అవ్వదు, మధ్యలో 15 అనే ఆడ్ నెంబర్ ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇదిగోండి ఇది. ఓకేనా? తర్వాత ఇక్కడ 29, 31, 41, 43. ఓకేనా? నెక్స్ట్ ఇంక చూసుకుంటే 71, 73. మొత్తం మనకి ఒక 8 పేర్స్ రావాలి. సో 8 ఇక్కడ 59 అన్న. ఓకేనా? 8 పేర్స్ రావాలి. 53, 59. ఓకేనా? 8 పేర్స్ వస్తాయి అన్నమాట మనకి. ఓకేనా? సో వాటిని మనం ఏమంటాం సార్ అంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం, కవల ప్రధాన సంఖ్యలు అంటాము. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే 8th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? మళ్ళీ ఇప్పుడులాగే నాట్ ట్రూ అంటే ఏది నిజం కాదు అబౌట్ ద ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ సంబంధించి ఎవరు నిజం కాదు అని చెప్పేసి అడిగాడు.
ఫస్ట్ వన్, ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఎస్, కరెక్ట్ స్టేట్మెంటే కదా. ప్రైమ్ నెంబర్ అంటేనే అర్థం అది. సో ప్రైమ్ నెంబర్ అంటేనే ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దెన్ దే ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఎవరు అవ్వాలి? 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, 1 మరియు అదే సంఖ్య అవ్వాలి. ఓకేనా. ప్రధాన సంఖ్యలు అంటే ఏ సంఖ్యకైతే 2 కారణాంకాలు ఉంటాయో దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాము. ఆ 2 కారణాంకాలు ఎవరంటే 1 మరియు అదే సంఖ్య. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్ ప్రైమ్ నెంబర్, ఎనీ అదర్ ప్రైమ్ నెంబర్. ఎస్, ఒక ప్రైమ్ నెంబర్ అనేది మరొక ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే ఒక ప్రైమ్ నెంబర్కి ఉండే ఫ్యాక్టర్స్ ఎవరు ఉంటారు? 2 ఉంటాయి. అలాంటప్పుడు మరొక ప్రైమ్ నెంబర్కి ఎలా అవకాశం ఉంటుంది? అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాను అన్న, 7 ఉండే ఫ్యాక్టర్స్ ఎవరు? 1, 7. దీనికి ఇంకొక ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్ అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ 2లో 1 ఆ నెంబరే వస్తుంది కదా. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ప్రైమ్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ దేర్ మల్టిపుల్స్. ప్రైమ్ నెంబర్స్కి మల్టిపుల్స్ ఉండవట. ప్రైమ్ నెంబర్ అయితే దాని మల్టిపుల్స్ ఎందుకు ఉండవు? ఉంటాయి. 2 అనేది ప్రైమ్ నెంబర్. 2 ప్రైమ్ నెంబర్ మల్టిపుల్స్ ఎవరు? 2, 4, 6, 8, 10, 12 ఇలా ఉంటాయి. ఓకేనా. 2 టేబుల్ ఉంటుంది. 2 ప్రైమ్ నెంబర్ అయిన మాత్రం 2 టేబుల్ ఉండదా? ఉంటుంది అనమాట. ఓకేనా. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే కదా మరి. ఓకేనా. సో మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఎవరు సార్ అంటే సి అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ 9th వన్ చూడండి. సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. ద గ్రేటెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ ఈజ్, 2-digit ప్రైమ్ నెంబర్స్లో పెద్దది ఎవరు? 97. ఎస్, ఓకేనా. 90 నుంచి 100 మధ్యలో ఒకే ఒక్క ప్రైమ్ నెంబర్ ఉంటుంది, ఒకే ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది, అది 97. ఇదే ప్లేస్లో స్మాలెస్ట్ అడిగాడు అనుకోండి 11 అనమాట. 11, 99. ఓకేనా. సో 97 అంటే స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ అయితే 11, గ్రేటెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ అయితే 97. హౌ మెనీ నెంబర్స్ లెస్ దెన్ 100 ఆర్ ప్రైమ్ నెంబర్స్? 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయండి? 25 ఉంటాయి. ఇప్పుడే రాసుకున్నాం కదా 25 కూడాను. దాని కోడ్ కూడా గుర్తించుకోవాలి కదా. ఎలా గుర్తించుకోవాలి? డిడి, బీబీసీ, బిఏ. అంటే డి అంటే ఫస్ట్ 10 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ 4, అగైన్ 4, 2, 2, 3, 2, 2, 3, 2, 1 ఇవన్నీ కలిపేస్తే 25 అవుతాయి. ఓకేనా. ఇది 1 to 10 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఇది 11 to 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్, 20 to 30 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్. డౌట్ ఎందుకు, ఇక్కడ రాసేద్దాం. ఇప్పుడు రాసాం కదా 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటే 2 నెంబర్ రావాలన్నమాట, బి రావాలి. ఓకేనా. 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 అండ్ ఫైనల్లీ 97. ఇక్కడే మనకు ఆన్సర్ అవుట్ వచ్చింది. సో 2 digitsలో పెద్ద ప్రైమ్ నెంబర్ ఎవరు అంటే 97. ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 11th వన్ అమ్మ. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 36కు ఉండే ఫ్యాక్టర్స్ ఎన్ని? సింపుల్గా చెప్పాలి అంటే 36 ఏ నెంబర్ యొక్క టేబుల్లో వస్తుంది? ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి? 36ని ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ అయితే డివైడ్ చేస్తుందో వాటిని మనం ఫ్యాక్టర్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేస్తాయో. ఓకేనా. సో 36 యొక్క కారణాంకాలు ఎన్ని అని అడిగాడు. టోటల్ నెంబర్ అడిగాడు. సో 36 ఎక్కడెక్కడ వస్తుందో చూడండి ఒకసారి, ఇక్కడ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 36 are 36. ఓకేనా. 2 18 are 36. నెక్స్ట్ 3 12 are 36. 4 9 are 36. 6 6 are 36. సరే, ఇక్కడతో ఆపేయండి. అటు నుంచి చూసుకుని 9 4 are 36, 12 3 are 36, 18 2 are 36, 36 1 are 36. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో మరి 36కు ఉన్న ఫ్యాక్టర్స్ ఎవరు సార్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఈక్వల్ టు 1
2 3 4 6 చూడండి 1 2 3 4 6 9 12 18 36 9 12 18 36 టోటల్గా ఎన్ని అయ్యాయండి 9 అయ్యాయి. ఎన్ని అయ్యాయి 9 ఫ్యాక్టర్స్ ఉంటాయి 36కి. ఇదే వేలో మనకి 60కి ఎన్ని ఉంటాయని అడిగాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 ఈజ్ 60కి ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని. మరి 60 ఏ టేబుల్లో వస్తుందో ఇక్కడ రాద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ రాస్తున్నాను. 60కి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మొదటి 6 అంటే ఫస్ట్ 6 నెంబర్స్లో వస్తుంది ఇది. 160 జార్ 60, 230 జార్ 60, 320 జార్ 60, 415 జార్ 60, ఓకేనా, 512 జార్ 60, 610 జార్ 60. అంతే. 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు, 9లో రాదు, 10లో వస్తుంది. 10లో రాగానే మొదలెట్టాం. 10 6 జార్, 12 5 జార్, 15 4 జార్, 23 జార్, 32 జార్, 61 జార్. సో 60కి ఉండే ఫ్యాక్టర్స్ ఎవరండి? 1 2 3 4 5 6 10 12 15 20 30 60. సో మొత్తం మీదుగా మనకి ఒక 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే 6 నెంబర్స్ వాటితో 6 మల్టిపుల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఓకేనా, టోటల్గా 60కి ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఎన్నండి? 60. క్లియరా? ఎస్, ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు అని అర్థం. నెక్స్ట్ 13 కానీ చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 3 ఫ్యాక్టర్స్. ఏ నెంబర్కి ఎగ్జాక్ట్గా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్ చూడండి, 24 30 42 49. సో మరి 24కు ఉండే ఫ్యాక్టర్స్ ఎవరో రాస్తున్నాం చూడండి. 124 జార్ 24, చిన్న పెట్టుకుందామా, ఇంకా చిన్నది రాద్దామా? ఎస్. 212 జార్ 24, 3 8 జార్ 24, 4 6 జార్ 24, 6 4 జార్ 24, 8 3 జార్ 24, 12 2 జార్ 24, 24 1 జార్ 24. టోటల్గా 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి? ఖచ్చితంగా 3 కావాలి. 3 ఫ్యాక్టర్సే కావాలి, ఎగ్జాక్ట్లీ 3 ఫ్యాక్టర్స్. ఓకే, 30కి ఉండే ఫ్యాక్టర్స్ చూద్దాం. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు మనకి. 130 జార్ 30, 2 15 జార్ 30, 3 10 జార్ 30, 5 6 జార్ 30, 6 5 జార్ 30, 10 3 జార్ 30, 15 2 జార్ 30, 31 జార్ 30. అంటే దీనికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 8. నెక్స్ట్ 42 ఉందండి. 42 ఎక్కడెక్కడ వస్తుందో చూద్దామా. 142 జార్ 42, 221 జార్ 42, 314 జార్ 314 జార్ 42, 4లో రాదు, 5లో రాదు, 6 7 జార్ 42, 7 6 జార్ 42, 14 3 జార్ 42, 21 2 జార్ 42, 42 1 జార్ 42. అంటే దీనికి కూడా 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఎవరు అవ్వాలి మన ఆన్సర్? ఎస్, 49. చూడండి 49 ఎక్కడ ఉంటుంది? 149 జార్ 49, 7 7 జార్ 49. అంటే 1 7 49 దీనికి ఫ్యాక్టర్స్. ఇవో ఎగ్జాక్ట్గా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సార్ ఏ నెంబర్స్కి ఎగ్జాక్ట్గా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ అంటే, ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్క్వేర్స్ ఉంటాయి కదా, వాటికి ఎగ్జాక్ట్గా 3 ఫ్యాక్టర్సే ఉంటాయి. చూడండి ఎవరెవరో. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2కి స్క్వేర్ ఎంత? 4. 2 ప్రైమ్ నెంబరేనా? ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2 ప్రైమ్ నెంబరేనా? ప్రైమ్ నెంబర్ 2. దీని యొక్క స్క్వేర్ ఎంతమ్మా చెప్పండి? దీని యొక్క స్క్వేర్ ఎవర్రా? 4. కాబట్టి 4కు ఉండే ఫ్యాక్టర్స్ 1 2 4. 3 ఫ్యాక్టర్స్ ఎవరెవరికి ఉంటాయి సార్ అంటే, ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ చేస్తామా, దానికి మాత్రమే మనకి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు? 3 కదా. 3కి స్క్వేర్ అంత 9. 9కు ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని సార్ అంటే 1 3 9. ఇంకెక్కడ రావు, ఈ 3 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరమ్మా? 5. 5 స్క్వేర్ అంతా 25. మరి 25 యొక్క ఫ్యాక్టర్స్ ఎవరు సార్ అంటే 1 5 25. నెక్స్ట్ 7 ఉందిరా నాన్న. 7 ప్రైమ్ నెంబర్ కదా. 7 స్క్వేర్ 49. 49కు ఉండే ఫ్యాక్టర్స్ ఎవరు? 1 7 49. నెక్స్ట్ 11 కదా. 11 స్క్వేర్ ఎంతరా నాన్న అంటే 121. 121కు ఉన్న ఫ్యాక్టర్స్ ఎవరంటే 1 11 121. గుర్తించుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ 13 స్క్వేర్ అంటే 169 నాన్న. 169కు ఉండే ఫ్యాక్టర్స్ ఎవరంటే 1 13 169. మరి ఇంకెక్కడ రాదు 169. ఓకేనా. సో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క స్క్వేర్స్కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే 3 ఫ్యాక్టర్స్. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్. అవుట్ ఆఫ్
52, 64, 72, 78, 82, 65 అని ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఈ నెంబర్స్లో ద నెంబర్స్ దట్ హ్యావ్ 13 యాజ్ ఏ ఫ్యాక్టర్ ఆర్, ఈ నెంబర్స్లో ఎన్ని నెంబర్స్కి 13 ఫ్యాక్టర్ అవుతుంది, లేదా 13 యొక్క మల్టిపుల్స్ ఇందులో ఎవరు అని అడిగాడు. ఎవరని ఇచ్చాడు? 52. 52 13 టేబుల్లో వస్తుందా? ఎస్, 13 4 జార్ 52. 64 ఉందా 13 టేబుల్లో? ఉండదండి. 52 ఉంటే 65 ఉంటుంది. మళ్ళీ ఇది ఇక్కడ ఉంది కదా, అది కూడా రాసేద్దాం. మధ్యలో 72 అండి. 72 అంటే 13 1 జార్ 13, 13 2 జార్ 26, 13 3 జార్ 39, ఓకేనా. 13 4 జార్ 52, 13 5 జార్ 65, తర్వాత 78 ఉంటుంది. అంటే 72 ఉండదు, 78. 82 కూడా ఉండదు, దగ్గర దగ్గర ఉండవు. సో ఈ మూడు కూడాను 13 ఫ్యాక్టర్గా ఉంటాయి, లేదా 13 యొక్క మల్టిపుల్స్ అవుతాయి ఇవి. సో 52, 78, 65. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ నెంబర్స్లో ఏ నెంబర్స్కి 13 ఫ్యాక్టర్ అని అడిగాడు. సో ఈ ఇచ్చిన నెంబర్లో ఎవరికి 13 అనేది కారణాంకం అవుతుంది, లేదా 13 యొక్క గుణిజాలు ఏవి రివర్స్లో చెప్పాలనుకుంటే, ఓకేనా నాన్న. సో నెక్స్ట్ 50 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటని అడిగాడు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 50 ఆర్, నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 50, 50 ఎలా రాయొచ్చు? 150 జార్ 50, 225 జార్ 50, 510 జార్ 50, అంతే కదా. ఇంకెక్కడైనా వస్తుందా అంటే 1 2 5 25 50, 1 2 5, ఇక్కడ 50 మిస్ అయిందండి. ఓయ్ ఫస్ట్ ఆన్సర్ కాదు. 1 2 4, 4 టేబుల్లో 50 రాదు. 1 2 5 25 50 ఇక్కడ వస్తుంది, కానీ ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉన్నట్టున్నాయి? 1 2 5 10 25 50. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది ఇక్కడ ఉన్నాయి కానీ అన్నీ లేవు, ఇక్కడ మిస్ అయింది, 10 మిస్ అయింది, ఇక్కడ చూసుకోండి, ఓకేనా. సో 1 2 5 10 25 50 అనేది మనకి ఇక్కడ 50 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు, ఓకేనా. నెక్స్ట్ 16కి వెళ్ళిపోదాం. 16. సో ఇక్కడ 3 సమ్స్ తీసుకున్నామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24? ఇచ్చిన వాటిలో 24 ఫ్యాక్టర్ కానిది ఎవరు అని అడిగాడు. ఇచ్చిన వాటిలో ఎవరు 24 ఫ్యాక్టర్ కాదు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న నెంబర్ నుంచి వెళ్ళండి. సో అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ నెంబర్ యొక్క టేబుల్లో 24 రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఇచ్చాడు, 8 3 జార్ కదా 24 అంటే 8 అనేది ఫ్యాక్టరే 24కి. 6 ఇచ్చాడు, 6 4 జార్ కదా 24, ఎస్ 6 కూడా ఫ్యాక్టరే. 12 ఉంది, 12 2 జార్ కదా 24, ఇది కూడా ఫ్యాక్టరే. కానీ 9 టేబుల్లో 24 రాదు, కాబట్టి 9 అనేది 24కి ఫ్యాక్టర్ కాదు. మరి 24కు ఉండే ఫ్యాక్టర్స్ ఎవరు సార్? 24కు ఉండే ఫ్యాక్టర్స్ రాస్తాను చూడండి. 1 24 జార్ 24, 2 12 జార్ 24, 3 8 జార్ 24, 4 6 జార్ 24, ఓకేనా. అవన్నీ కూడా దాని యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 153? ఇంతకుముందు ఏమి అడిగాడు క్వశ్చను? ఎవరు ఫ్యాక్టర్ కాదు అని అడిగాడు. 24కి ఎవరు ఫ్యాక్టర్ కాదు అని అడిగాడు. అంటే 3 ఫ్యాక్టర్స్ అయ్యాయి, 3 ఆప్షన్స్ ఫ్యాక్టర్స్ అయ్యి 1 ఆఫ్టర్ నాట్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ సార్ రివర్స్లో ఎవరు ఫ్యాక్టర్ అవుతుంది అంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఒక 3 ఆప్షన్స్ ఫ్యాక్టర్స్ కావన్నమాట, ఓకేనా. సో ఒకటైదో దొరికితే చాలు. మన 13 టేబుల్లో 153 వస్తుందా? సో 153 13 టేబుల్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. 153 ఇలా చెక్ చేసుకోండి, ఏం లేదు, ఓకేనా. సో 13 1 జార్ 13, క్యాన్సిల్ అయిపోతే 2 3 23 అనేది 13 టేబుల్లో రాదు, వదిలే. నెక్స్ట్ 17 టేబుల్లో 153 వస్తుందా? 17 9 జార్ 153, సో 17 ఆన్సర్ మనకి, ఓకేనా. 17 9 జార్ 153, 17 10 జార్ 170, సరిపోయిందండి. 17 ఇక్కడ ఫ్యాక్టర్, మిగతా మరి మనం చెక్ చేయవసరం లేదు, ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 224? ఎవరు 224కి ఫ్యాక్టర్ కాదు? ఎవరు 224కి ఫ్యాక్టర్ కాదు అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఒక టేబుల్లో అది ఉండదు 224, ఏ టేబుల్లో ఉండదో ఒకసారి చెక్ చేసుకుందాం అన్న, ఓకేనా. మరి 16 టేబుల్లో ఉంటుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇటు నుంచి అటు వెళ్ళిపోదాం, అటు నుంచి ఇటు వద్దు. అంటే ఐ మీన్ 224 ఫ్యాక్టర్స్ వస్తే ఎక్కువ వచ్చేస్తాయి, తర్వాత పెద్ద నెంబర్ కదా చేయలేం, కాబట్టి ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోదాం. అంటే ఎలా వెళ్దాం? 224ని 16తో డివైడ్ చేసేద్దాం. 16 1 టైమ్ 16 క్యాన్సిల్ అయిపోతే ఇంక 6 మిగులుతుంది. నెక్స్ట్ నెంబర్ 4, 16 4 జార్ 64, రిమైండర్ 0. అంటే 16 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, కానీ కానిది ఏమిటి అని అడిగాడు. సో సెకండ్ వన్ 14తో చెక్ చేద్దాం. 14తో చెక్ చేద్దాం 224ని.
14 1 జార్ 14 క్యాన్సిల్ అయిపోతే 8 నెక్స్ట్ డిజిట్ 4 14 7 జార్ 14 6 జార్ 84 ఓకేనా. సో 14 కూడా ఫ్యాక్టరీ 28 టేబుల్లో చెక్ చేద్దాం 224ని. సో 224ని 28 6 జార్ అనుకుంటానండి 6 8 జార్ 48 సెట్ అవ్వడం లేదు. ఓకే నెక్స్ట్ 8తో చివర 9 రావాలి కదా. సో 28 అంటే 180 9 వేసాం అనుకోండి 8 జార్ వేద్దాం 8 8 జార్ 64 6 మిగిలింది 8 2 జార్ 16 6 22 సరిపోయింది. 28 టేబుల్లో కూడా వస్తుంది అంటే ఖచ్చితంగా ఎవరి టేబుల్లో రాదు 26 టేబుల్లో రాదు 224 అనేది. కాబట్టి 26 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు రాదని చెప్తున్నా నేను ఈ 3 టేబుల్లో ఉంది కదా మరి ఓకేనా. సో ఎక్కడ ఉంది 16 టేబుల్లో ఉంది 14 టేబుల్లో ఉంది 28 టేబుల్లో ఉంది అంటే 16తో డివిజిబుల్ అవుతుంది 14తో డివిజిబుల్ అవుతుంది 28తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీంతో అవ్వదు ఎందుకంటే వచ్చిన ఆప్షన్స్లో 3తో అయ్యింది కదా ఓకేనా. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 19 కానీ మనం చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 351. ఇచ్చిన వాటిలో ఎవరు 351కి ఫ్యాక్టరు 351కి ఎవరు ఫ్యాక్టర్ అవుతారు. సో 13 17 19 23 అంటే 3 ఫ్యాక్టర్స్ ఒకటే ఫ్యాక్టర్ అవుతుంది. సో ఒక్కొక్క నెంబర్తో డివైడ్ చేసుకుంటూ వెళ్దాం ఏ నెంబర్తో డివిజన్ అవుతుందో చూసేద్దాం. 351 అనేది 13తో అవుతుందా. సో 13 2 జార్ 26 క్యాన్సిల్ అయిపోతే 9 1 ఇంక మిగిలింది. సో 13 7 జార్ 91 అయిపోయింది ఆన్సర్ 13 తోటి డివిజిబుల్ అవుతుందండి ఓకేనా. 13 ఫ్యాక్టర్ అవుతుంది మీద మరి నేను చెక్ చేయను నాకు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా నాకు టైం కిల్ చేసుకో నేను. ఓకే నెక్స్ట్ వన్ హౌ మెనీ కామన్ ఫ్యాక్టర్స్ డూ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటే వాటికి ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ప్రైమ్ నెంబర్ 2 3 తీసుకున్నాను 2 ప్రైమ్ నెంబర్స్ కదా 2 ఫ్యాక్టర్స్ ఎన్ని 1 2 కదా 3కి ఫ్యాక్టర్స్ ఎవరు 1 3 కదా. మరి రెండింటికి కామన్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 అనే ఒక్కటే ఉంది. 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి ఒకే ఒకటి వస్తుంది 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ వన్ ద నెంబర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అండ్ 48. 36కి 48కి కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటే రెండిట్లో కలిపి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ రెండిట్లో ఉండాలి అంటే 36 ఫ్యాక్టర్స్లో ఉండాలి 48 ఫ్యాక్టర్స్లో కూడా ఉండాలి. మరి 36కి ఉన్న ఫ్యాక్టర్స్ ఎవరు సార్ చూద్దాం ఒకసారి. 136 జార్ 36 చూడండి ఎలా రాస్తున్నాను నేను 2 18 జార్ 36 ఓకేనా 3 12 జార్ 36 4 9 జార్ 36 6 6 జార్ 36 అబ్బా సరిగ్గా సరిపోయింది కదా. సో 36కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అవన్నీ ఉండండి. నెక్స్ట్ ఎవరిని ఇచ్చాడమ్మా మనకి 48 ఇచ్చాడు మరి 48కి ఉండే ఫ్యాక్టర్స్ ఎవరు సార్ అంటే 148 జార్ 48 2 24 జార్ 48 3 16 జార్ 48 4 12 జార్ 48 ఇంకా 5లో రాదు 6 8 జార్ 48 మధ్యలో యూజ్ చేసేద్దాం 6 8 జార్. మరి రెండిట్లో కామన్గా ఉన్నది ఎవరు కామన్ ఫ్యాక్టర్స్ 1 2 రెండిట్లో 1 ఉంది 2 ఉంది 3 ఉంది 4 ఉంది 6 ఉంది ఇంకేమైనా కామన్గా ఉన్నాయా 9 లేదు 12 ఉంది 12 కామన్ ఫ్యాక్టర్ అయ్యింది. నెక్స్ట్ 18 లేదు 36 లేదు అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయండి 6 ఉన్నాయండి కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయండి 6 ఉన్నాయి. సో మనకి 36కి 48కి ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ అంటే 6. ఇక్కడే మనం కాన్సెప్ట్ కూడా నేర్చుకోవచ్చు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో పెద్దది ఎవరు 12. సో ఈ రెండింటికి ఎస్సీఎఫ్ ఎంత సార్ అంటే 12 ఓకేనా. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 22 ద నెంబర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 అండ్ 24. 16కి 24కి ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లాస్ట్ సమ్లానే ఓకేనా. మరి 16కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎవరు సార్ 1 16 జార్ 16 2 8 జార్ 16 మరలా 4 4 జార్ 16 అంతే 1 2 4 8 16 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ 24కు ఉండే ఫ్యాక్టర్స్ ఎవరు సార్ 1 24 జార్ 24 2 12 జార్ 24 3 8 జార్ 24 4 6 జార్ 24. మరి రెండిట్లో కామన్గా ఉన్నది ఎవరండి 1 కామన్ 2 కామన్ 4 కామన్ 8 కామన్. సో ఎన్నండి ఇవి 4 ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి 4 ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 42 అండ్ 91. ఇచ్చిన వాటిలో 42కి 91కి కామన్ ఫ్యాక్టర్ ఎవరు. సో ఇలా ఇచ్చేటప్పుడు
సార్ నేను 42 ఫ్యాక్టర్స్ రాస్తాను, 91 ఫ్యాక్టర్స్ రాస్తాను, రెండింటికి కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏటో బయట తీస్తున్నా తెలిసిపోదు కదా ఎవరు కామన్గా ఉన్నారో అని చెప్పి చేయొచ్చు. అలాగే చేయొచ్చు. కాకపోతే సింపుల్గా ఏంటి సార్ అంటే ఆప్షన్స్ బట్టి వెళ్ళాలి. ఆప్షన్స్ బట్టి ఎలా వెళ్ళాలి సార్ అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ యొక్క మల్టిపుల్ అవుతాయి 42, 91, ఏ ఆప్షన్ యొక్క టేబుల్లో ఉంటాయి చూస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 టేబుల్లో చూద్దాం. 7 టేబుల్లో 42, 91 ఉంటుందా? ఎస్. 7 6 ఆర్ 42, 7 13 ఆర్ 91. ఇదే కామన్ ఫ్యాక్టర్ రెండింటికి. మరి 13 టేబుల్లో చూస్తే 13 టేబుల్లో 42 రాదు, కానీ 91 వస్తుంది. ఎక్కడ చేసాం 13 7 ఆర్ 91, కాబట్టి ఇది కామన్ ఫ్యాక్టర్ కాదు. 11 టేబుల్ రెండు రావు, వదిలేయవచ్చు. 21 2 ఆర్ 42 అవుతుంది, కానీ 21 టేబుల్లో 91 రాదు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అన్న. ఓకే, నెక్స్ట్ వన్ 24, 25. లుక్ ఎట్ దే. Which of the following is a common factor of 65 and 195? 65 కి 195 కి కామన్ ఫ్యాక్టర్ ఎవరు? మరి 15 టేబుల్లో చూద్దాం. 15 టేబుల్లో 65 రాదండి. 15 టేబుల్లో 65 రాదు. 15 టేబుల్లో 60 వస్తుంది. 15 4 ఆర్ 60, కాబట్టి ఇది కాదు, వదిలే. నెక్స్ట్ 17 టేబుల్లో 17 1 ఆర్ 17, 17 2 ఆర్ 34, 17 3 ఆర్ 51, 17 4 ఆర్ 68 ఉంది, కానీ 65 లేదు, వదిలే. 17 టేబుల్లో రాదు. 13 టేబుల్లో చెక్ చేద్దామండి. 13 5 ఆర్ 65 అండి. 13 5 ఆర్ 65 అండి. అదేవిధంగా 13 టేబుల్లో 195 వస్తుందా చూస్తున్నాను నేను ఇప్పుడు. 13 1 ఆర్ 13 క్యాన్సిల్ అయిపోతే ఇంక 6 ఉంటుంది, కాబట్టి 13 5 ఆర్ 13 15 ఆర్ అమ్మ. ఓకేనా? 15 3 ఆర్ 45, 4 మిగిలింది. 15 1 ఆర్ 15, 15కి 4 యాడ్ చేస్తే 19. సో రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఎవరంటే 13 అనమాట. 23 కాదండి. 23 టేబుల్లో 65 రాదు. 23 1 ఆర్ 23, 23 2 ఆర్ 46, 23 3 ఆర్ 69 అవుతుంది, కానీ 65 రాదు. సో రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఎవరు అవుతారండి? 13 అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్? నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్ అంటే 3 కామన్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి, ఒకటి కాదు అని అర్థం ఇక్కడ ఆప్షన్స్లో. 64 అండ్ 48. 64కి 48కి ఎవరు కామన్ ఫ్యాక్టర్ కాదు అని చెప్పేసి అడిగాడు. సో 4 8 16 12 ఇచ్చాడు. 4 టేబుల్లో 64 48 వస్తాయా? ఎస్, 4 టేబుల్లో వస్తాయండి. 4 1 ఆర్ 4 అయిపోతే ఇంకా 2 మిగులుతుంది కదా. 24 4 16 ఆర్ 64. 4 టేబుల్లో 48, 4 12 ఆర్ 48. 8 టేబుల్లో 64, 8 8 ఆర్ 64, 8 6 ఆర్ 48. 16 టేబుల్లో 64, 16 4 ఆర్ 64, 16 3 ఆర్ 48. మరి 12 టేబుల్లో 64 రాదమ్మా, ఎలిమినేట్ చేసేవచ్చు ఇక్కడే. ఎవరు సార్ నాట్ ఏ ఫ్యాక్టర్ అంటే 12 అనమాట. ఎందుకంటే 12 టేబుల్లో 64 రాదు, 12 4 ఆర్ 48 అయితే వస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది అయితే? ఎస్, 12 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ఫస్ట్ 25 క్వశ్చన్స్ అండి. సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో చాలా వరకు బేసిక్స్ చెప్తూ క్వశ్చన్ సాల్వ్ చేసాం. మరలా డిజిటల్ కంటెంట్ చేయాలనే ఉద్దేశంతో మరలా అగైన్ వీడియోస్ అన్నీ కూడా డిజిటల్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మా వీడియోస్ కావాలి అంటే నవోదయ సైనిక్ స్కూల్ అంటే క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ VZM. ఏంటండి? నాయుడు స్టడీ సర్కిల్ VZM. నాయుడు స్టడీ సర్కిల్ VZM అని చెప్పేసి మన యాప్ ఉంటుందండి గూగుల్ ప్లే స్టోర్లో. సో యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీకు కావాల్సినటువంటి అన్ని క్లాసెస్, నవోదయ సైనిక్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.